ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఇప్పుడు నేను చెప్పబోయే 3 రకాల మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. దాంట్లో మొదటి వాడికి అసలు అవి ఒక విషయం మీద నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా, అతనికి తెలిసినా తెలియకపోయినా ఆ విషయం గురించి సంపూర్ణంగా మాట్లాడగలుగుతాడు, వాదన చేయగలుగుతాడు. వాడికి తెలిసినా తెలియకపోయినా కూడా చేయగలుగుతాడు. అది మొదటి రకం. రెండో రకం ఉంటారు, వాడికి తెలిస్తేనే వాదనకు దిగుతాడు, తెలియకపోతే నాకు తెలియదురా అని చెప్పి వాదనలో దిగడు. మూడో రకం ఉంటాడు, వాడికి తెలిసినా తెలియపోయినా అసలు మాట్లాడు. ఈ ముగ్గురు నా లైఫ్లో కూడా ఉన్నారు. ఇలాంటి 3 మెంటాలిటీ ఉన్నవాళ్ళు నాకు తెలిసి ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఉంటారు. ఈ ముగ్గురులో ఎవరు కరెక్ట్ అని మీ ఉద్దేశం? కామెంట్ చేయండి. వేమన గారి కాలంలో కూడా ఇలాంటి 3 మనస్తత్వాల గురించి ఆయన ఒక పద్యం రాశాడు. నేరనన్నవాడే నేర్పరి మహిళన, నేర్తునన్నవాడు నింద చెందు, ఊరకున్నవాడే ఉత్తమ యోగిరా, విశ్వదాభిరామ వినురవేమ. ఆయన ఉద్దేశం, ఆయన కాలం ప్రకారం ఏంటంటే, తెలిసి వాదనకు దిగినవాడు నేర్పరి, తెలిసి తెలియక వాదనకి అన్ని తెలిసిన వాదనకి దిగేవాడు ఏదో ఒక రోజు అపఖ్యాతి పాలవటమో నింద చెందటమో జరిగింది. అసలు ఈ రెండు కాకుండా తెలిసినా తెలియపోయినా సైలెంట్ గా ఉండి అక్కడ ఏదన్నా వాదన జరుగుతుంటే ఒక వేడుక చూసినట్టు చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు చూడు, వాడు ఉత్తమ యోగి అని వేమన గారి ఉద్దేశం. మీ ఉద్దేశం, మీ అభిప్రాయం ఏంటో ఈ పద్యం గురించి కామెంట్ చేయండి. ఈ పద్యం నచ్చితే లైక్ చేయండి. అలాగే రెగ్యులర్ గా డైలీ తెలుగు అని చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.